హలో అండి. నేను మీ కృష్ణవేణి. ఇది వచ్చేసి పిల్లలది ఇద్దరిది అడ్మిషన్ తీసుకుంటున్నానని చెప్పినాను గదా! ఇక అందులో ఒక్కరిది మాత్రం కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. అది వచ్చేసి మా యష్‌ది. అంటే మా బాబుది. ఇక వానిది ఈరోజు ఫీజు కట్టేస్తే ఇక 1 సీట్ కన్ఫర్మ్ అయినట్టే. దానికనే నేను మా ఆయన ఇద్దరం బ్యాంక్‌కొచ్చినాము. కాకపోతే ఏందంటే బ్యాంక్ దగ్గర రష్‌గా ఉండే. నేను వీడు అంటే ఇక రష్‌ని చూసి కొంసేపు నిలబడ్డాము. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. ఇంక దాని తర్వాత అంటే ఏటీఎంలో మేము డిపాజిట్ చేసింది బ్యాంక్‌లోకెళ్ళలేదు. బ్యాంక్ పక్కల ఏటీఎం ఉంటుంది గదా! ఇక అందులోనే డిపాజిట్ చేసినాం. బ్యాంక్‌లో మాత్రం ఫుల్ రష్‌గా ఉండే. ఇంక ఇంటికొచ్చేసి ఇక అంతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసినుంటి. ఇంకొకటేందంటే ఇక్కడ అంతా ఆన్‌లైన్ ఫీజులే తీసుకుంటారు. అసలు ఆఫ్‌లైన్ అసలు మనము క్యాష్ అంటే యాక్సెప్ట్ చేయరు. స్కూల్‌లే గాని, కాలేజ్‌లే గాని. ఇగ అదంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి చానా టైం పడుతుంది. ఇంకోటేందంటే మా పాపది ఇంకా అంటే ఆమెది టెస్ట్‌లు మాత్రమే అయితా ఉన్నాయి. ఎంట్రన్స్ టెస్ట్‌లు అట్లాగే ఏమంటారు ఆహ్, ఇం ఇంటర్‌వ్యూస్ ఇవే అయితా ఉన్నాయి ఆమె కాలేజ్‌ది. ఇగ ఆమెది ఇంకా 2 డేస్, 3 డేస్ అయితుంది ఆమెది అడ్మిషన్ స్టార్ట్ అయ్యేకి. ఇక బాబుది మాత్రం ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. ఇంగ అదే కూర్చొని చెక్ చేస్తా ఉన్నాను. ఇంకోటేందంటే ఒక్క మిస్టేక్ జరిగినా గూడా మళ్ళీ మనకి అంటే ఇది ఆన్‌లైన్ గనుక అసలకి ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడు మాత్రము అంటే శానా రిస్క్ ఇక్కడ బెంగుళూరులో మాత్రము. ఎందుకంటే ఒక్క మిస్టేక్ జరిగినా గూడా శానా ప్రాబ్లమ్ అయితది. ఇక అది నేను మా పాప ఇద్దరం కూర్చొని చేస్తా ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్. బాయ్.